వెల్కమ్ బ్యాక్ టు సిటీ న్యూస్. బడుగుల పెన్నిది విజయవాడ తూర్పు మాజీ శాసనసభ్యులు వంగవీటి రంగా సేవలు తెలుగు ప్రజల గుండెల్లో చిరస్మరణీయమని కృష్ణా గుంటూరు జిల్లాల ఎమ్మెల్సీ ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ అన్నారు. రూరల్ మండలం కటివరం గ్రామంలో రావిచెట్టు సెంటర్ వద్ద ఏర్పాటు చేసిన వంగవీటి మోహనరంగా కాంస్య విగ్రహాన్ని ఆదివారం రంగా తనయుడు వంగవీటి రాధ ఎమ్మెల్సీ ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ ముఖ్య అతిథులుగా పాల్గొని ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సభలో ఆలపాటి మాట్లాడారు. కుల మతాలకు అతీతంగా పేద ప్రజలకు ఆయన చేసిన సేవలను గుర్తు చేశారు. కటివరం గ్రామంలో రంగా విగ్రహం ఏర్పాటు చేయడం ముదావహమని నిర్వాహకులను అభినందించారు. నాకు తెలిసినంత వరకు ఈ రాష్ట్రంలో స్వర్గీయ నందమూరి తారక రామారావుకి విగ్రహం ప్రతి గ్రామంలో ప్రతి ఊళ్ళో జాతీయ నాయకుడైనటువంటి డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారి యొక్క విగ్రహం వారితో నేను ఎక్కడ కూడా తగ్గాల్సిన అవసరం లేదు అన్నట్టుగా ఈ ఉమ్మడి రాష్ట్రాల్లో 38 సంవత్సరాల తర్వాత కూడా ఇక్కడ ఉన్న దాదాపు సగం మంది ఆయన చనిపోయేటప్పటికి పుట్టి కూడా ఉండరు. అయినప్పటికీ కూడా ఆయన యొక్క ఆలోచనలు, ఆయన యొక్క ఆశయాలు, ఆయన జీవించి ఉన్నప్పుడు నడిచిన పాట అలాంటి స్ఫూర్తిదాయకమైనటువంటి జీవితాన్ని ఇచ్చినటువంటి నాయకుడిగా ఈనాటికి కూడా మనందరి హృదయాల్లో చిరస్థాయిగా నిలబడిపోయారు. అంటే అది జీవితం అని చెప్పి మనందరూ కూడా గుర్తుపెట్టుకోవాలని చెప్పి మీకు మనవి చేస్తా ఉన్నాం. ఆయన జీవించినంతకాలం కూడా పోరాడితే పోయేది బానిస సంఖ్యలే అని చెప్పి ఆ రకమైనటువంటి జీవితాన్ని చూపించినటువంటి మహోన్నత వ్యక్తిత్వం కలిగినటువంటి జీవితం వంగవీటి మోహన్ గారు. నేను ఇక్కడ మీ అందరికీ చెప్పాలనుకున్నది కూడా ఒకటే, ఒక అంబేద్కర్కో, ఒక ఎన్టీ రామారావు గారికో, ఒక మోహన్ రంగా గారికో కులాన్ని ఆపాదించదు. వాళ్ళు సామాజిక న్యాయం కోసం పుట్టినటువంటి నాయకత్వాన్ని అది ఏలెత్తి చూపించండి అని చెప్పి చెప్పాలనేదే నా ధ్యేయం. నాకు అందరికంటే మీకు ఎంతమందికి ఇష్టమో తెలియదు, కానీ నాకు ఇతనంటే చాలా ఇష్టం. ఇంకా చరిత్ర ముందు చెప్పుకోవాల్సిన అవసరం ఉంది. మేము 1977-78లో చదువుకునేటప్పుడు విజయవాడలో ఒకే ఒక ఆర్గనైజేషన్ కమ్యూనిస్టు పార్టీలకు వ్యతిరేకంగా యుఐ అనే విద్యా సంస్థ ఉండేది. అందులో పుట్టిన తర్వాత వచ్చినాయని కూడా నాయకత్వ లక్షణాలు ఆ రోజున రాధా గారి ద్వారా ఆనాడు శ్రీరామచంద్రుడు వెనుకమాల లక్ష్మణుడు ఏ రకంగా నడిచాడో ఆ రకంగా అడుగులో అడుగు వేసుకుంటూ నడిచి అన్న ఏ మార్గాన్ని చూపాడో అదే మార్గాన్ని పయనించాలని చెప్పి జీవితాన్ని సమాజానికి అంకితం చేసుకున్నటువంటి అంశం. వంగవీటి రాధ మాట్లాడుతూ ప్రజల కోసం జీవితాన్ని త్యాగం చేసిన మహనీయుడు తన తండ్రి కావడం తాను చేసుకున్న పూర్వజన్మ సుకృతమని అన్నారు. కార్యక్రమంలో మాజీ ఎమ్మెల్యే కిలారి రోషయ్య, నాసా సైంటిస్ట్ చందు సాంబశివరావు, సర్పంచ్ బండికళ్ల ప్రసాద్, బి శ్రీనివాసరావు, భావనారాము, బోడపాటి శ్రీనివాసరావు, బండా రవికాంత్, కొండేటి రాంబాబు, నాగ వెంకటేశ్వరరావు, తోట పానకాలరావు, పసుపులేటి కిరణ్, ఆవుల పెద్ద నరసింహారావు, రాధా రంగా మిత్రమండలి సభ్యులు పాల్గొన్నారు. ప్రజల కోసం ఉపయోగిస్తే ప్రజలు ఎల్లప్పటికీ గుండెల్లో పెట్టి చూస్తుంటారని చెప్పిన నాయకుడు కీర్తి చేసిన వంగవీటి మోహన్ రంగా గారు. రంగా గారు ఆదర్శంగా తీసుకుంది డాక్టర్ బిఆర్ సాహెబ్ బాబా అంబేద్కర్ గారిని తీసుకున్నారు. అలాంటి ఒక నాయకుడు స్ఫూర్తిగా తీసుకుని ప్రజల కోసం నిల్చున్నారు, ప్రజల కోసం పోరాడారు. కాబట్టి 3.5 దశాబ్దాలైనా సరే కేవలం 3.5 సంవత్సరాల పాటు శాసనసభ్యుల కింద ఉన్న 3.5 దశాబ్దాల తర్వాత కూడా ప్రజలు ప్రతి ఒక్కళ్ళు పేద బడుగు బలహీన వర్గాల ఆశాజ్యోతి ఎవరని చెప్పంటే ఈనాటి కూడా కీర్తి చేసిన వంగవీటి రంగా గారని చెప్పిన సగర్వంగా ప్రతి ఒక్కరు కూడా గుర్తిస్తూ ఉన్నారు. విగ్రహం ఏర్పాటు చేసాం, బాధ్యత అయిపోయిందని చెప్పండి కాదు, విగ్రహం ఏర్పాటు చేసాం అని చెప్పంటే ఆయన ఒక ఆదర్శం కింద తీసుకుంటా ఉన్నాం.
భవిష్యత్తులో కూడా భవిష్యత్ తరాలు కూడా ఆయన్ని నాయకత్వాన్ని ఎలాగ ఆయన పోరాట ప్రతిని మనందరం ఆలోచన తీసుకోవాలని చెప్పి కూడా మిమ్మల్ని అందరినీ కోరుకుంటా ఉన్నాను. ప్రతి రంగంలో, రాజకీయ రంగంలో కానీ క్రీడా రంగంలో కానీ ప్రతి ఒక్కొక్కరికి ఒక ఆదర్శం ఉంటారు. క్రీడా రంగంలో కొంతమంది ఉంటారు, సినిమా రంగంలో కొంతమంది ఉంటారు. కానీ రాజకీయంలో ప్రజలతో పాటు ప్రజలతో మమేకమయ్యి ప్రజా సమస్యల మీద పోరాడాలి ఎలాగని చెప్పని భావి తరాలకి స్ఫూర్తి, ఒక ఆదర్శం అని చెప్పంటే కీర్తిశేషులు వంగవీటి మోహన్ రంగా గారిని చెప్పని కూడా సగర్వంగా చెప్పుకుంటా ఉన్నాను. నా వంతు ₹1,00,000 నేను విగ్రహానికి ఇస్తాను, ఎంతైతే అంత చేయించరా అని చెప్పని ఆ రోజు ముందుకొచ్చి సార్ మరి ఆయన ఈ సహాయ సహకారాలు అందించారు. అలాగే ఇంకో వ్యక్తి కూడా ఉన్నారు, అన్న ఇలా విగ్రహం పెట్టాలనుకుంటున్నామన్నా మరి కొంత అమౌంట్ అయ్యిద్ది అన్నా అని అంటే, ఎంత కావాలరా అని అడిగారు. అడిగితే నేను ₹1,00,000 అవుతాయి అన్నా, లేదంటే ₹1,50,000 అవుతాయి అనుకున్నాము, ఇంత ఇద్దరు కూడా తెలియదని అనుకున్న సమయంలో గోడపాటి శ్రీనివాసరావు గారు, అరే నా వంతు ₹50,000 నేను రంగా గారికి విగ్రహాన్ని ఇస్తానని చెప్పి ఆ అన్నగారు కూడా మరి నాకు సహాయ సహకారాలు అందించారు. వీళ్ళందరూ నాకు దగ్గరుండి మరి మాకు సహాయ సహకారాలు అందించారు. తెనాలి పురపాలక సంఘం ఆధ్వర్యంలో డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ జయంతి వేడుకలను నిర్వహించారు. ఈ సందర్భంగా తాడిబోయిన రాధిక మరియు సిబ్బంది డాక్టర్ బిఆర్ అంబేద్కర్ చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. కార్యక్రమానికి మున్సిపల్ కౌన్సిలర్లు, అసిస్టెంట్ కమిషనర్ లక్ష్మీపతి, అసిస్టెంట్ సిటీ ప్లానర్ వాణి, టౌన్ ప్లానింగ్ ఆఫీసర్ కె సాంబశివరావు, రెవెన్యూ ఆఫీసర్ రామ్ ప్రసాద్ మరియు మున్సిపల్ ఆఫీస్ అవుట్డోర్ అండ్ ఇండోర్ సిబ్బంది పాల్గొన్నారు. మన తెనాలి పట్టణాల మున్సిపల్ ఆఫీస్ దగ్గర ఈరోజు డాక్టర్ అంబేద్కర్ గారి జయంతి సందర్భంగా ఆయనకి పుష్పమాల వేసి అలానే ఘన నివాళులు అర్పిస్తున్నాం. మా మున్సిపల్ స్టాఫ్ మొత్తం, అలానే ఆఫీసు కానీ మున్సిపల్ సిబ్బంది అందరం కలిసి మన భారత రాజ్యాంగం రాసిన మహోన్నత వ్యక్తి, అందరికీ కుల మతాలు లేకుండా అందరం సమానంగా చూసే వ్యక్తి కాబట్టి అంబేద్కర్ జయంతి సందర్భంగా ఆయన రాసిన రాజ్యాంగం ప్రకారం ఎలాంటి భేదాలు అనేది లేకుండా, కుల మతాలని లేకుండా ఆయన రాసిన రాజ్యాంగంలో కలిసిమెలిసిగా ఆయన చూపించిన దారి బాటలోనే నడవాలని మనం మనస్ఫూర్తి కోరుకుంటున్నాను. అలానే మరొకసారి ఆయన జయంతి సందర్భంగా ఘన నివాళులు అర్పిస్తున్నాను. భారత రాజ్యాంగ సృష్టికర్త డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి 134వ జయంతి సందర్భంగా తెనాలి పురపాలక సంఘంలో ఉద్యోగులు, మా చైర్పర్సన్ గారు అందరూ కూడా ఘన నివాళులు అర్పించడం జరిగింది. దానిలో ఆ రాజ్యాంగ సృష్టికర్త అందరికీ సామాజిక న్యాయం కానివ్వండి, చట్టపరమైన అంశాల్లో అందరూ న్యాయం చేయాలని, కుల మతాలు విభేదాలు లేకుండా అందరూ భారతదేశంలో అందరూ కూడా ఏకీకృతంగా అందరూ కూడా జీవించాలని ఆకాంక్షతో ఆయన రచించిన భారత రాజ్యాంగం ఇప్పటికీ మనం అంతా కంటిన్యూగా దాన్ని మనం స్మరించుకోవటం చాలా హర్షణీయం. అలాగే ఆయన చేసినటువంటి త్యాగాల ఫలితంగా మనం కూడా ఆయన ఆశయాలను ప్రతినిత్యం ఆశయాలను గమనించి వాటి ద్వారా మనం ప్రయోజనం పొందుతూ జీవనాన్ని గడపాలని మీ అందరిని ప్రార్థిస్తాం. కాంగ్రెస్ పార్టీ ఎస్సీసీఎల్ గుంటూరు జిల్లా అధ్యక్షులు దారా రామకృష్ణ ఆధ్వర్యంలో డాక్టర్ బిఆర్ అంబేద్కర్ జయంతి వేడుకలను నిర్వహించారు. ఈ సందర్భంగా స్థానిక ముత్యంశెట్టిపాలెంలోని అంబేద్కర్ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. కేక్ కట్ చేసి స్వీట్స్ పంపిణీ చేశారు. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ రాజ్యాంగ స్ఫూర్తిని నేటితరం కొనసాగించాల్సిన అవసరం ఉందన్నారు. కార్యక్రమంలో రాజేష్, సుగుణకుమారి, రోషయ్య, కోటయ్య, ధనుష్, దుర్గారావు, తిరుపతమ్మ, పూజ, రమణమ్మ, పద్మ, విక్రమ్, దారా శాండీ, సంజయ్, సిద్ధు, ప్రజ్వల్, యశ్వంత్, ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ నాయకులు పాల్గొన్నారు. రాజ్యాంగం ద్వారా ప్రజాస్వామ్యంలో పొందుపరిచినటువంటి అన్ని హక్కులని ఈ భారతదేశంలో పుట్టిన ప్రతి ఒక్కరికి పొందుపరిచి రాజ్యాంగాన్ని నిర్మించి ఆ రాజ్యాంగాన్ని ఈ దేశ ప్రజలకు అంకితం చేసినటువంటి ఓ మహనీయుడు డాక్టర్ భీమ్రావ్ అంబేద్కర్. అంబేద్కర్ గారు రాజ్యాంగాన్ని రచించినప్పుడు ఆయనతో పాటు ఉన్నటువంటి సన్నిహితులందరూ కూడా అంబేద్కర్ గారిని ఎంతో కొనియాడారు. రాజ్యాంగంలో పొందుపరిచినటువంటి విషయాలు, ఎందుకంటే
ఆ రోజుకి అప్పుడు దాకా స్వతంత్రం వచ్చిన తర్వాత స్వతంత్రం రాకముందు ప్రజల జీవన విధానాలన్నీ కూడా అస్తవ్యస్తంగా ఉన్నాయి. అటువంటి అస్తవ్యస్తంగా ఉన్నటువంటి ఈ భారతదేశపు ప్రజల ఔన్నత్యాన్ని, ప్రజలకు సమానత్వాన్ని, ప్రజలకు ఉన్నటువంటి పేదరికాన్ని దూరం చేయాలంటే ఆర్థిక సమానత్వాన్ని తీసుకురావాలి, సామాజిక సమానత్వం తీసుకురావాలి. అలాగే వర్గపోరు లేకుండా, జాతి పోరు లేకుండా రచించాలి. ఎవరి భయాందోళన కూడా ఆ రోజు ఉన్నటువంటి భారతదేశంలో ఉన్నటువంటి నాయకులు కానీ ప్రజలు కానీ అందరూ భయాందోళనలన్నింటినీ నివృత్తి చేస్తూ ప్రజలందరూ కూడా సమాన హక్కుల్ని కలిగి ఉండాలని చెప్పని భారతదేశ రాజ్యాంగంలో ఆర్థిక సమానత్వాన్ని, అలాగే సామాజిక సమానత్వాన్ని, న్యాయపరమైనటువంటి సమానత్వాన్ని తీసుకొచ్చిన మహానుభావుడు డాక్టర్ భీమ్రావ్ అంబేద్కర్. కీర్తిశేషులు సంపతి శివనాగేశ్వరరావు 10వ వర్ధంతి సందర్భంగా కుమారులు లీలా అరుణ్, కుమార్తె మరియు తల్లి తిరుపతమ్మ ఆశ్రమ వాసులకు భోజనం ఏర్పాటు చేశారు. మరి 10వ వర్ధంతి సందర్భంగా కుటుంబ సభ్యులు తల్లిగారైన శ్రీమతి తిరుపతమ్మ గారు, బ్రదరు లీలా అరుణ్ కుమారుడు వచ్చారు. కుటుంబ సభ్యులు పాల్గొన్నారు. సనాతన ధర్మాల ప్రకారము గతించిన తర్వాత వారు దివ్యలోకానికి చేరతారని గరుడ పురాణం చెబుతుంది. దానికి కావలసినటువంటి చేయవలసిన ఉపచర్యలనండి, సత్కార్యములనండి, పితృకార్యములండి, ఇవన్నీ కూడా సనాతన ధర్మాలు పాటించితేనే సమాజంలో శాంతి ఉంటుంది, కుటుంబ వ్యవస్థ నిలబడుతుంది. మానవ జన్మ 84 లక్షల జీవరాశిలో అత్యున్నతమైంది. సృష్టి స్థితి లయములు తెలుసుకోగలిగిన మహాజ్ఞాని మానవుడు. ఇటువంటి మహాజ్ఞాని దైవానికి ప్రతినిధి. దైవాన్ని తెలుసుకొని దైవారాధన చేసే తత్వం కూడా ఒక మానవుడికి ఉంది. ఇవాళ మా నాన్నగారు సంపత్ శివనాగేశ్వరరావు గారిది 10వ వర్ధంతి సందర్భంగా గాంధీ ఆశ్రమంలో వృద్ధులకు అన్నదానం ఏర్పాటు చేయడం జరిగింది. ఆయన ఆత్మ శాంతించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అదేవిధంగా నీరిగొండ వెంకటరత్నం వర్ధంతి సందర్భంగా కుమారుడు ఆదిత్య ఆశ్రమ వాసులకు ప్రత్యేక భోజనం ఏర్పాటు చేశారు. వెంకటరత్నమ్మ తెనాలి మున్సిపల్ బాయ్స్ హై స్కూల్లో టీచర్గా పనిచేశారని తెలిపారు. మా టీచర్ గారు స్వర్గీయ శ్రీమతి నీరుకొండ వెంకటరత్నమ్మ గారి వర్ధంతి సందర్భంగా ఆశ్రమాసులకు ప్రత్యేక భోజనాలు ఏర్పాటు చేస్తున్నారు. నేను 10వ తరగతి చదువుతున్న తెనాలి మున్సిపల్ బాయ్స్ హై స్కూల్లో ఆమె హిందీ టీచర్ గారు వచ్చారు. చాలా గొప్ప వ్యక్తి. వారి కుమారుడు ఆదిత్య గారు అమెరికాలో ఉంటారు. ప్రత్యేకంగా ఇక్కడ ఆశ్రమంలో వారి అమ్మగారి పేరుతో భోజనాలు ఏర్పాటు చేశారు. ఇతానగరు శ్రీదేవి మేడం గారితో ఏర్పాటు చేశారు. ఆ వెంకటరత్నమ్మ గారి ఆత్మ శాంతించాలని కోరుకుంటున్నాను. అదేవిధంగా ఆదిత్య గారికి అష్టైశ్వరం కలగాలని, మాతృభక్తి, పితృభక్తి ఇవన్నీ కూడా సనాతన ధర్మాలు పాటిస్తున్న ఆదిత్య గారికి ప్రత్యేక ధన్యవాదాలు. సిటీ న్యూస్ ముంచే ముందు ముఖ్యాంశాలు మరోసారి. పట్టణంలో ఘనంగా ప్రపంచ మేధావి రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బిఆర్ అంబేద్కర్ జయంతి వేడుకలు. బడుగుల పెన్నిది వంగవీటి మోహన్ రంగా సేవలు ప్రజల గుండెల్లో చిరస్మరణీయం. ఎమ్మెల్సీ ఆలపాటి రాజేంద్ర ప్రసాద్. గంజాయి విక్రయిస్తున్న 2 యువకులను అదుపులోకి తీసుకున్న పట్టణ పోలీసులు. సిటీ న్యూస్ ఇంతటితో సమాప్తం. నమస్కారం.